లోపల ఇప్పుడు అంతరాత్మ గొణుగుతూ ఉంటుందండి, మనం వినం, దాన్ని పక్కనెట్టేస్తాం. ఒక దుర్మార్గం చేసేటప్పుడు, ఒక ద్రోహం చేసేటప్పుడు, ఒక మోసం చేయాలని ఒక వ్యామోహానికి మనం లోనైనప్పుడు అంతరాత్మ వద్దు వద్దు, ఎంతమంది చేసి చెడిపోయారు నీకు ఎందుకని చెబుతూ ఉంటుందండి. మనం దాన్ని పక్కనెట్టేస్తాం. పర్వాలేదు, నాకేం కాదు, నేను అన్ని జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఒకటే. ఇక్కడ ఆ పాపం పండినాడు ఎవడు ఎవరిని కాపాడలేడు. ఇక్కడ ఆ పండే వరకు కొంచెం జరుగుతుంటే నేనేదో ఈయనేదో అనుకుంటూ ఉంటాను, నా దగ్గర డబ్బు ఉంది కదా, అది ఉంది కదా, నాకు ఏమీ డబ్బులు ఏమి ఉండవు. ఇక్కడ అన్నీ అడ్డం తిరుగుతాయి. మొత్తం తప్పు తప్పే, పాపం పాపమే, పండి తీరుతుంది, అనుభవించి తీరాల్సింది.